సర్వోన్నత సర్వశక్తి గల దేవాలయమైన దేవత ఈ నామానికి వెళ్ళని వద్ద వెళ్ళే స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ వాక్కు వెళ్తున్న సమయంలో ప్రభు నీ ప్రజల ప్రభా ఏడంతల ఆత్మతో నింపిన ప్రభా తండ్రి, నీ శక్తిగా నీ బలమును దయచేసి తన నోటి వెంట ప్రభా నీ మాటల పలకన ప్రభా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ప్రభా ప్రతి ఒక్క హృదయాలు ఫలించబడిన దాకా ప్రభా కృప చూపి సహాయం ఇచ్చేయండి ప్రభా. ఎవరు ఏ బాధ ఏ కష్టంతో వచ్చారో సమస్త ఎరిగిన వాళ్ళకి నీవే కనుక ప్రతి ఒక్క బాధను ప్రభా తీరుస్తున్నప్పుడు నీ వాక్యంతో ప్రతి ఒక్క ప్రభా బాధను తీసివేసిన వాళ్ళకి ధైర్యాన్ని దయచేస్తున్న బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా యేసుక్రీస్తు మనసారా కృష్ణ తండ్రి ఆమేన్. నన్ను నిలబెట్టిన దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన నా తోటి సహోదరులు నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు వేశ్య కుమారుడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వేశ్య కుమారుడు పడిన బాధలు, ఎన్నో అవమానాలు, తన తండ్రి మరణించి తల్లి కూడా మరణించి తన సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం కోసం వాళ్ళు కూడా నువ్వు ఒక అన్ని స్త్రీకి పుట్టినాడు అని తోసివేశారు. ఆ ఊరి పెద్దలు కూడా తన పక్షంలో లేకుండా న్యాయం ఎవరు చేస్తారని వెళ్ళినా కూడా ఎవరు న్యాయం చేయరు. దేవుడు ఇప్పుడు న్యాయం చేస్తుంది. ఎవరైతే తనని తోసివేశారో నెట్టివేసి వాళ్ళందరినీ తన కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాడు దేవుడు. ఇప్పుడు న్యాయాధిపతులు 17వ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతున్నాడు. ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతున్నారు. మనం కూడా అంతే. ఇంట్లో అమ్మ లేకపోయినా స్కూల్లో టీచర్లు అమ్మ మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎలా అంటే ఇంకా మన ఇష్టం ఎవరు ఉండరు, ఎవరు చూడరు, ఎవరు గద్దించరు. మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఎన్నో ఇంట్లో అమ్మ వాళ్ళ తెలకుండా ఎన్నో కార్యాలు చేస్తాం. అలాగే మన ఏపీ నుంచి ఆంధ్ర తెలంగాణకు వచ్చాం. ఈడ కూడా మనం జాబ్ కోసం అన్ని విధంగా వాటికి వచ్చాం. కానీ ఏంటంటే మన జాబ్ కోసం ట్రై చేయక మనం లోకానుసారంగా మనం పడిపోతున్నాం. ఇంట్లో ఎవరు గద్దించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రేమని, ఇంకా ఏ పాపమైన తాగుడని, ఇంకా ఎన్నో వేషాలు వేస్తున్నాం. అది ఇంట్లో వాళ్ళకి తెలవదు. ఏదైతే చదువుతున్నాం, మనం పడుకున్నామని చెబుతున్నాం కానీ చేసేయని తిరుగుతున్నాం గాలికి. అలాగే వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. ఎప్పటిలాగానే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను మర్చారు, అన్ని దేవతల వైపు తిరిగారు. ఎలా అంటే ఇంకా దేవుడిని ఇంకా మర్చిపోయారు. దేవుడు అనే వాడు ఉన్నాడని కూడా మర్చిపోయారు. ఎలా అంటే వాళ్ళు అన్ని దేవతల విగ్రహాలను పూజిస్తున్నారు. అన్ని దేవతలను ఎవరినైతే అన్ని 5 దేవతలను పూజిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ఉంది. ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దుష్ప్రవృత్తులైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టరోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమోనియల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజిస్తూ వచ్చి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి వదిలేసి దేవుడి సన్నిధిని దుష్ప్రవృత్తులు అయ్యారు. ఏమన్నా యెహోవాను విసర్జించి ఆయన సేవను మానేశారంట. యెహోవాను విసర్జించారంట, ఆయన సేవను మానేవేశారంట. మన దేవుణ్ణి నమ్ముకుని పాపాన్ని విసర్జిస్తాం. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ బయట దేవతను నమ్ముకుని యెహోవానే విసర్జించారు. అలాగే బయట దేవతలు ఎవరంటే 5 దేవతలు పూజిస్తున్నారు. దేవుడు కోపాగ్నికి గురైపోయాడు. యెహోవా వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తున్నాడు. ఎలా అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బంధువులు వాళ్ళకి అప్పచెప్పారు. ఎవరంటే అమోనియలకును ఫిలిష్తీయులకు వాళ్ళని అప్పగించను. ఎవరికి చెప్పారు, అమోనియలకును ఫిలిష్తీయులకు అప్పచెప్పారంట. ఆ సంవత్సరం మొదలుకొని 18 సంవత్సరాల వాళ్ళని అణచివేశారంట.
అనేసి దుఃఖం వేశారంట. ఎలా అంటే ఇంకా ఆ 18 సంవత్సరాలు దేవుడైన వారికి గుర్తురాదు. ఏదో మనం కూడా అంటే మన పాపాలను మనం కప్పుకుంటాం కానీ చెప్పం దేవుడికి. అలాగే దావీదు కూడా తన పాపమును కప్పుకున్నప్పుడు నతయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు అప్పుడు తనకు తెలియజేసిన విధంగా కీర్తనలో 51వ అధ్యాయంలో రాశారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే 18 సంవత్సరాలు యెహోవాను మర్చిపోయారంట. యెహోవాని దేవుడు ఉన్నాడని కూడా వాళ్ళకి గుర్తులేదంట. ఆ చిత్తం కొట్టి అణచివేశారంట. అంటారు కదా కుక్కలో ఉన్నట్టు కొట్టారు, అలాగే చిత్తం కొట్టారంట బాగా. దేవుడు ఏం చెబుతున్నాడంటే వాళ్ళని ఎక్కడైతే కాపాడాడో దాని గురించి చెబుతున్నాడు. 9వ వచనం. మరియు అమోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యుద్ధాలను దాటిన కనుక ఇశ్రాయేలులకు మిక్కిలి శ్రమ కలిగిను. అప్పుడు ఇశ్రాయేలులు మేము నీ సన్నిధిని చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని మొరపెట్టగా యెహోవా ఐగుప్తుల వర్షంలో నుండి, మోనీయుల వర్షంలో నుండి, అమోనీయుల వర్షం నుండి, ఫిలిప్పుల వశం నుండి మాత్రమే కాక సీదోనీయులను, అమోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను మీరు బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించింది కదా. ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే వీళ్ళు బెన్యామీను ఎఫ్రాయిములతో యుద్ధం చేయడానికి యోర్దాను దాటి వచ్చారంట. వాళ్ళు దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి శ్రమ కలిగింది. ఆ శ్రమలో యెహోవాకి మొరపెట్టుచున్నారు, తండ్రి నన్ను రక్షించండి, నీకు విరుద్ధంగా మేము పాపం చేశాము, అన్ని దేవతలను మేము పూజించామని చెబుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఇలా పక్షం నుండి నేను రక్షించాను కదా, దేవుడే సాక్ష్యం ఇచ్చే నేను ఈ కార్యం చేశాను కదా నీ పట్ల, అయినను నన్ను మర్చిద్దని చెబుతున్నాను. మనం కూడా ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా చెబుతాం కదా, వాళ్ళకి ఎంత సహాయం చేశానో వాళ్ళు నా పట్ల ఏ కృతజ్ఞత లేదు, అయినను నన్ను ద్వేషిస్తున్నారు. అలాగే దేవుడు ఏం మాట్లాడతాడు, వాళ్ళని కాపాడి రక్షించి వాళ్ళకి కావాల్సినంత ఇచ్చాడు, తినడానికి అన్నిటి ఉండటానికి అన్నిటికి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దుష్ట ప్రవర్తనకులు అయ్యారంట. వాళ్ళ ఇష్టానుసారంగా అన్ని దేవుల వైపు తిరిగారంట. పూర్తిగా దేవుడిని మర్చిపోయారంట. వ్యర్థమైన దేవుడి దృష్టికి వ్యర్థులైపోయారు. వ్యయమైన కార్యములు జరిగిస్తూ దేవుడి దృష్టికి దోషులుగా నిలబడ్డారంట. దేవుడు వాళ్ళ కోసం ఎన్నో చేశాడు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుడినే పక్కన పెట్టారు. దేవుడిని పక్కన పెట్టి అన్ని దేవతలను పూజిస్తూ వచ్చారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు పెట్టిన మొరకే చెబుతున్నారు నేను మిమ్మల్ని రక్షించను కదా అని. కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. కానీ 13వ వచనం చదువుకుందాం ఒకసారి. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించుతారు కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. చాలు. దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించను అంటున్నాడు. మనం కూడా పాపంలో పదే పడినప్పుడు దేవుడు కూడా మన మీద అసహ్యంగా అయిపోయాడు. అప్పుడుగా మనం ఏమంటారు, దేవుడు మనల్ని అపవాదిగా అప్పచెబుతాడు. అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా 1:26-27. దేవుడు ఏమంటాడు, ఒకసారి చదువుకుంటాడు. దావీదు కుమారుడు 1:26. కాబట్టి మీకు అపాయం కలుగునట్లు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, మనకి కష్టం వచ్చినప్పుడు నవ్వుతాడంట, ఏ సహాయం చేయను అంటున్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటే మీరు పూజించే అన్ని దేవతలే మిమ్మల్ని రక్షించి అక్కడికి వెళ్ళిపోమంటున్నాడు. మీ శ్రమణ కాలంలో మీ అన్ని దేవతలే మిమ్మల్ని రక్షిస్తే అంటారు. దేవుడు అంతేగా మనల్ని ఆ సాతాను కాడికి వదిలేసినప్పుడు అంటాడు, మీ సాతాను మిమ్మల్ని రక్షించలేదు. మన పాపం చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా, మరణమే. ఎప్పుడు కూడా అదే చదువుతున్నాడు. 14వ వచనం చదువుతాడు. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకుని శ్రమకాలమున
అవి మిమ్మల్ని రక్షించలేమో అని ఇశ్రాయేలులతో సెలవిచ్చెను. ఇశ్రాయేలుతో సెలవిచ్చినంత శ్రమ కాలం అవి మిమ్మల్ని రక్షించలేమోనని ఇశ్రాయేలుతో సెలవిచ్చినంత. వాళ్ళు ఇంకా ఇశ్రాయేల్ ఎలా ఉంటారు? వాళ్ళు మొరపెడితే దేవుని వదలరు. వాళ్ళకి తెలుసు ఒకటి, ఉంటే పాపంలో ఉంటారు, లేకపోతే దేవుళ్ళలో ఉంటారు. మనం ఎలా ఉంటాం? నీళ్ళు ఉంటారు. చల్లగా ఉంటే ఎచ్చగా ఉంటారు కదా, నువ్వు వెచ్చగా ఉందంటే ప్రార్థనలు వెళ్తారు. అలాగే మనం జీవిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. ఏంటంటే ఆ యెహోవా తప్ప ఎవరు వాళ్ళని రక్షించరు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టి నీ ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము అంటున్నాడు. ఏమన్నాడు? మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున చేయమన్నారు. ఏమన్నారు? పశ్చాత్తాపం కలిగి దేవుని అడుగుతున్నారు. మార్మల్స్ వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. అలాగే మనం కూడా అంతే. మన పాపంలో జీవించినప్పుడు దేవుడు మన పాపం మనకు తెలిసినప్పుడు దేవుడు ప్రేరేపించినప్పుడు మనం కూడా అంతే. దేవుడు అన్ని ఇస్తాడు, మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఏంటంటే మరణపాయ స్థితి హాస్పిటల్ ఉన్నప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. దేవా నన్ను రక్షించు దేవా అంటే రక్షిస్తాడు. అలాగే వీళ్ళు కూడా మొరపెడుతున్నారు వాళ్ళ జీవితంలో కూడా. తర్వాత 16వ వచ్చింది, యెహోవా సేవింపవాలని తన మధ్యలో ఉన్న అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయినంట. దేవుడు ఆత్మ అంట వాళ్ళ రోజును చూసి సహింపలేకపోయారంట. వాళ్ళు ఏం చేశారు? ముందుగా ఏ అయితే బయట దేవతను పూజించారో వాటన్నిటిని తీసివేసి యెహోవాను స్తుతిస్తున్నారు. మనం కూడా అంటే మనలో ఉన్న పాపాలను తీసివేసి దేవుణ్ణి పరిశుద్ధాత్మ మనలోకి రప్పించుకున్నారు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే పాప విమోచన కలిగింది. పాపాలు మనం ఒప్పుకుంటాం. వాళ్ళు కూడా ఇప్పుడు బయట దేవతను వదిలేశారు. ఇంకా దేవుడు వాళ్ళకి తెలుసు మనం దేన్నైతే పూజిస్తున్నాం, దేన్నైతే తీసివేస్తే కానీ యెహోవా మనం సహాయం చేయడానికి. వాళ్ళు కూడా అంతే. ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురావస్థను చూసి సహించలేకపోయాడంట. ఇక్కడ ఏమన్నాడు? నేను సహాయమే చేయను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన ఆత్మ వాళ్ళని చూసి సహింపలేకపోయిందంట. 17వ వచనం చదువుకున్నాం. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండి ఇశ్రాయేలులు కూడుకుని మిస్పాలో దిగి ఉండి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ కూడుకున్నప్పుడు వారి గిలాదు నివాసులందరికీ ప్రధానుడని చెప్పుకున్నట్ట. వాళ్ళు ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ప్రధానంగా ఉన్నమారు. ఒకళ్ళు అడుగుతున్నారు, నువ్వు ప్రధానంగా ఉంటాను. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మోయబుల దెబ్బకి వాళ్ళు నిలబడలేకపోతున్నారు. భయమేసి వాళ్ళు వణుకుతున్నారు. వాళ్ళు ప్రధానంగా ఉన్న ఎవరు ఉండలేకపోతున్నారు. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో గిలాదు వాడైన యుక్త పరాక్రమ గల బలాఢ్యుడు అన్నాడు. యుక్త ఎవరు? పరాక్రమ గల బలాఢ్యుడు. అతడు అన్య కుమారుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యుక్తను కలిగినట్ట. వాళ్ళ ఊరి పేరు కూడా గిలాదు, వాళ్ళ తండ్రి పేరు కూడా గిలాదు. రెండవ గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారే యెఫ్తాతో నీవు అన్ని స్త్రీ పుట్టినవారు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదంట. మనం మొదటగా చెప్పుకున్నాం కదా, యుక్త గురించి మనం మాట్లాడుకుంటుంది. దేవుడు ఏమనుకున్నాడు? యుక్త పరాక్రమం గల బలాఢ్యుడు అంటున్నాడు. ఈ వచనం మనం గిద్దెను కూడా అలాగే పిలిచారు. పరాక్రమం గల దూతలు పిలిచారు. అలాగే ఇప్పుడు కూడా ఎవరిని పిలుస్తున్నాడు? యుక్తను పిలుస్తున్నాడు. తన వేసి కుమారుడని గిలాదు యుక్తాను కలను. గిలాదు భార్య అతనికి కుమారుడు కనంట. ఆల్రెడీ గిలాదుకు ఒక భార్య ఉంది, అతనికి 2 కుమారులు ఉన్నారు. కానీ వేసి కూడా కుమారుడు పుట్టాడు. వాళ్ళ శ్రమకాలంలో వాళ్ళ తండ్రి చనిపోయాడు. తర్వాత తల్లి కూడా చనిపోయిన తర్వాత తన సహోదరునికి వెళ్ళినప్పుడు నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు గనక మా ఇంట్లో స్వాస్థ్యం, మన తండ్రి ఇంట్లో స్వాస్థ్యం లేదంటున్నారు.
తను ఏమన్నా అవమానిస్తున్నారు. మనం కూడా అంతేగాని ఎవరన్నా తప్పుగా ఉన్నప్పుడు మనం కూడా అవమానిస్తాం. ఎందుకంటే మనలో దేవుడు ఆత్మ లేదు. మన నోటికి అర్థం ఉండదు, మనం చేసే ప్రవర్తనకు అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి. వీళ్ళు కూడా ఏమన్నారు, ఆ యుద్ధాన్ని చాలా అవమానించారు. తన తండ్రికి తనకు రావాల్సిన ఆస్తిని కూడా ఇవ్వలేదు. వాళ్ళు త్రోసి వేశారు. వాళ్ళ బాధను తట్టుకోలేక యుద్ధ పారిపోయాడు. న్యాయం తీర్చేవాడు ఎవరు? దేవుడే కనుక తన పట్ల న్యాయం యుద్ధ తన సహోదరుల యుద్ధం నుండి పారిపోయి తోపు దేశము నివసింపగా అల్లరి జనములు యుద్ధ ఎద్దుకు వచ్చి తనతో కూడా సంచరించుచున్నాడు. అక్కడ కూడా వదలలేదండి అల్లరి జనములు. తనని ఒక బేసిక పుట్టిన వాడని అవమానిస్తున్నారు. అలాగే యేసు ప్రభువుని కూడా వడ్ల వాడని అవమానించారు, ఇంకా చాలా అవమానించారు. అలాగే ఇప్పుడు కూడా యోబ్తాను చాలా అవమానించాడు. తర్వాత కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోబ్తాను రప్పించుటకు పోయిరంట. ఎక్కడ పోయారు? యోబ్తాను రప్పించడానికి గిలాదు దేశం. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది శ్రమ వచ్చింది. ఎందుకంటే అమోనీయులు ఎక్కడ చంపేస్తాడో, మనలో ఇక్కడ బలాఢ్యుడు ఎవరు లేరు, యుద్ధం చేసే వాళ్ళు యోబ్తా తప్ప ఇంకెవరూ లేరండి. ఎవరు లేరు వాళ్ళు. తర్వాత 7వ వచనం చదువుతున్నారు. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను త్రోసివేస్తే చాలు. ఏమన్నారు వాళ్ళు? తన తండ్రి ఇంటి నుండి అంట పగబట్టి త్రోసివేశారంట. ఇప్పుడు ఏమన్నారు? వచ్చి మమ్మల్ని రక్షించాలన్నారు. వాళ్ళకి శ్రమ కలిగినప్పుడే మీరు నా ఎద్దుకు వస్తారా అంటారు, వచ్చేయాలని. ఇంకేమన్నారంటే వాళ్ళు ఏమన్నా యుద్ధాన్ని గిలాదు ప్రజాంతరం మధ్య ప్రధానిగా ఉండమంటారు. కానీ గిలాదు ఏమంటాడంటే, యెహోవా అమోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల మీరు నన్ను ప్రధానిగా ఉంచుతారా, లేదా వేసి కుమారుడని మరలా నన్ను తీసివేస్తారని అంటున్నాడు. 8వ వచనం చదువు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము మీ యొద్దకు మళ్ళీ వచ్చిందని మీరు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుతామని యెఫ్తాతో అన్నది. అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన నేనే మీకు ప్రధాని నగుదునా అని గిలాదు పెద్దలు అనగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయడము, యెహోవా మన యుబియులను మధ్య సాక్షిగా నుండి యుక్తాతో అనేదంట. అప్పుడు యుక్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనుడు తన ప్రధానిగాను అధిపతిని గాను అతను నియమించుకునేదంట. అప్పుడు యుక్తా మిస్మాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతను వినిపించినంట. వాళ్ళు వచ్చి తనని గిలాదు తీసుకెళ్లారు. అలాగే యుక్తా కూడా గిలాదుకి తన కుటుంబంతో సహా వెళ్ళారు. ఏమన్నారు? యుక్తా ఏం చేశాడంటే, ముందుగా వాళ్ళతో సమాధానం పరుచుకుందామని అక్కడ ఉన్న రాజుల దగ్గరికి దూతలను పంపారు. మీరు మా ఎందుకు యుద్ధానికి వస్తున్నారని, మేము నీ పట్ల ఏమి చేయలేదు కదా అని. ఇక్కడ చదువుకుందాం. 12వ వచనం. యుద్ధ అమోనీయుల రాజునందుకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశమునకు మీదకి యుద్ధమునకు వచ్చుతావు అనగా, అమోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎప్పుడు వరకును యుద్ధాన్ని వరకును నా దేశం ఆక్రమించుకుని నేను వచ్చి ఉన్నాను.
కాబట్టి మనము సమాధానంగా ఉన్నట్లు ఆ దేశములను మరలా మాకు అప్పచెప్పమని దూతలతో సమాచారము చెప్పారంట. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ ప్రాంతమును ఆక్రమించారని ఆ రాజు అన్నాడు. కానీ యోక్త ఏమన్నాడంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. మేము ఏ ప్రాంతమును మేము ఆక్రమించలేదు అంటున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కేదేశు వరకు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు ఏదోము రాజునందుకు దూతలను పంపి ఈ దేశం గుండా పోనట్లు దయచేయమని నాకు సెలవుమని అడిగింది. కానీ ఏదోము రాజు ఒప్పుకోలేదు. మరలా అలాగే అమోనీయుల రాజు ఎద్దకు వెళ్ళారు, కానీ ఒప్పుకోలేదు. ఏంటంటే సమాధానం పడదామని వెళ్ళారు, వాళ్ళ దేశం గుండా వెళ్ళాలని అడిగారు, కానీ వాళ్ళు ఏంటండి ఒప్పుకోలేదు. 21 అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పచెప్పినంట. అలాగే సీహోను దేశమును కూడా దూతలను పంపినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మేము ఆ దేశం కూడా మిమ్మల్ని పోనీయమని ఇశ్రాయేలుతో యుద్ధము చేశారంట. వాళ్ళతో యుద్ధం చేసి ఇశ్రాయేల్ అందరినీ అర్థము చేశాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు సీహోనును ఇశ్రాయేల్కి అప్పచెప్పాడంట, ఇశ్రాయేల్ చేతికి అప్పచెప్పాడంట. ముందుగా ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, కానీ దేవుడు యెహోవా ఏమన్నాడు? సీమోనును ఇశ్రాయేలుతో అప్పగించాడంట. వాళ్ళు ఏం చేశారు? జనమును అర్థమ చేసి తర్వాత ఆ దేశ నివాసులను అమోనీయులను దేశమంతను స్వాధీనపరుచుకున్నాడు. ఆ దేశమంతను స్వాధీనపరుచుకున్నాడు. మన దేవుడైన యెహోవా మన ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకున్నాం అంటున్నారు. ఇశ్రాయేలు యుద్ధం ఎవరితో యుద్ధం జరిగిస్తారో వాళ్ళని తోసివేసినప్పుడే వాళ్ళు స్వాధీనం పరుచుకుంటారంట. ఇరవై ఏడో ఇట్లుండగా నేను నీ ఎడ్ల తప్పు చేయలేదు కానీ మీరు నా మీదకి యుద్ధం వచ్చటం వలన నా ఎడ్ల దోషం చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకును అమోనీయులకును న్యాయము తీర్చును గాక. అయితే అమోనీయుల రాజు యుక్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. ఏమన్నారు? తనతో చెప్పిన మాటకు ఒప్పుకొనలేదు. అయితే యుక్తా తను చెప్పిన మాటకు ఒప్పుకోలేదు. అలాగే 30వ వచనం వచ్చింది. అప్పుడు యుక్తా యెహోవాకు మొక్కుకున్నాడు. ఎట్లనగా నువ్వు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. యుక్త ఏమన్నా దేవుడికి మొక్కుకున్నాడంట. అమోనీయులు నా చేతికి అప్పగించిన ఎడల నేను వాళ్ళ యుద్ధం జరిగించి నేను క్షేమంగా వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము గుండా ఏది వచ్చినో అది నీకు అప్పచెబుతాను అంటున్నాడు. కిందకి వెళ్తే మనం అప్పుడు యుక్త చేయుటకు వారి ఎందుకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించును కనుక అతను వారిని అనగా 60 మొదలుకొని మిన్నెత్తుకును వచ్చి వరకును అబేల్తో రాయము వరకును 20 పట్టణముల వారిని నిశ్చయముగా అర్థం చేసినంట. అట్లా అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అంచి వేసినంట. యుక్త
హెస్బానున్న తన ఇంటికి వచ్చిన అతని కుమార్తెని తంబూర నాట్యముతోను అతన్ని ఎదుర్కొందంట. ఎవరు ఎదుర్కొన్నారు? తన కుమార్తె, ఒక్కగాని ఒక కుమార్తె. ఎవరిని ఎదుర్కొంది? తండ్రిని. తండ్రి యుద్ధంలో జయమనందినప్పుడు ఏదైతే దేవుడికి అర్పిస్తానన్నాడో అర్పణగా ఎదురుగా వచ్చినప్పుడు, తన కూతురు వచ్చినప్పుడు యుక్త తన బట్టలు చుచ్చుకుని మొరపెడుతున్నాడు కింద వచ్చింది. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చుట్టుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవాళ్ళు ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుకదిగా లేననగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట ఆ మాట చెప్పున నాకు చేయము అంది. ఏమంది? ఆ మాట చెప్పున నాకు చేయమంది. తనను బలిస్తారని తెలిసినా కూడా తన తండ్రి చిత్తమును తను అప్పగించుకుంది. అలాగే దేవుడి చిత్తాన్ని కూడా తను అప్పగించుకుంది. ఏమంటే మనం మరణిస్తున్నాం అనుకో, మనం బలిగా ఇస్తున్నారని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైన కోరికలు ఏమున్నా ప్రతి ఒక్కటి తీర్చుకుంటాం. మనం మరణిస్తున్నాం కదా, మనం ఏది చేయలేదో ప్రతి ఒక్కటి. కానీ తను ఏం చేసిందంటే రెండు నెలలు గడువడిగింది తన తండ్రితో. 2 నెలలు తన గడువడికి తన కన్యత్వం గురించి 2 నెలలు మొరపెట్టింది. తన పరిశుద్ధత గురించి మొరపెట్టింది. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొండల మీదకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? తన పరిశుద్ధతని తనని నలగొట్టుకుంటానికి. మనం కూడా బాప్టిజం తీసుకోవడం మనం నలగొట్టుకుని మన శరీర కోరికలేని మన పాపను మొత్తం ఒప్పుకుని మనం నలగొట్టుకున్నప్పుడే పాప పశ్చాత్తాపత జరిగింది. మనం పరిశుద్ధం అవుతాం. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం బాప్టిజం తీసుకుంటానికి అన్నప్పుడు బాప్టిజం మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం నలగొట్టుకోవాలి. యవన కాలంలో నీ కాలు పోయాలి అంటున్నాడు. మనం కూడా యవన కాలంలో కాలు పోయాలి. మనం ఎప్పుడైతే నలగొట్టుకుంటాం అప్పుడు మనం ఎంతో వెలిగించబడతాం. దేవుడి వెలుగు మనలో ఉండింది. మనం చీకటి బ్రతుకులండి మనం వెలిగింపబడతాం. తను ఏమంటే మనం తండ్రి చిత్తమును మనము తండ్రి చిత్తమును నెరవేర్చాలంటే తండ్రికి మనలను సమర్పించుకోవాలి. మనం తండ్రి చిత్తం నెరవేర్చాలంటే ముందుగా మనం ఏం చేయాలి? తండ్రికి మనము సమర్పించుకోవాలి. తండ్రి మనల్ని స్వీకరించాలని మనం ఏం చేయాలి? మన పరిశుద్ధపరచబడి మనం ఉండాలి. తండ్రి మనల్ని స్వీకరించాలి. మనం ఏమన్నా ముందుగా పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధపరచబడి ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుడు పాపి ఏం చేస్తాడు? పాపమే చేస్తాడు కదా. ఆ పాపిని పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. ఎవరిని? మనం పాపంలో ఉన్నాం కదా, మన వల్లే పరిశుద్ధులుగా పరచడానికి యేసుక్రీస్తుని పంపినాడు. ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా మనలకు పరిశుద్ధత ఆయన రక్తం వల్ల మనకి పరిశుద్ధత కలుగునంట. ఆ రక్తముతో మనము కడగబడి ఆయన ఎదుట మనం పాపలను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలంట. ఆయన ఎదుట మనము పాపమును ఒప్పుకొని మారు మనసు పొందాలంట. మారు మనసు పొందుకోవాలంట. మనం ఏం చేసే ఇష్టానుసారంగా జీవించకుండా మనం మారు మనసు పొందుకోవాలంట. పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉందో మనం పరిశుద్ధం అవుతాం. ఏమంటే నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించమని దేవుడు చెప్పాడు. మనం ఎలా జీవిస్తున్నాం? మన ఇష్టానుసారంగా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు వాళ్ళని అమోనియులను ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు. కానీ ఏముంది? వాళ్ళకి శ్రమ కలిగినప్పుడే దేవుణ్ణి చూశాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? అమోనియల్నే వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. ఎవరైతే నిందించబడ్డాడో, ఎవరి చేతైతే అవమానం పడ్డాడో, ఎవరి చేతైతే వాళ్ళందరూ ఏం చేశాడు? వాళ్ళ కాళ్ళ కింద తీసుకొచ్చాడు.
మనం కూడా మన జీవితంలో ఎన్నో నిందలు అనుభవిస్తాం. జాబ్ రాలేదని అనేక, ఇంకా ఏంటంటే మనం ఏదైనా ఆఫీస్లో కూడా ఎంతో మంది మనల్ని శోధిస్తారు. ఎందుకంటే పని చేసినా కూడా వాళ్ళ పని కూడా మనకే ఇస్తారు. ఎన్నో బాధలకు గురి. అప్పుడు దేవుడు మనకు తోడున్నాడని మనం ధైర్యంగా ఉండాలి. ఆ పరిశుద్ధమైన మార్గంలో దేవుడు మనం రక్షిస్తాడంట. ఎప్పుడంట మనం పరిశుద్ధులుగా మార్చినప్పుడు, మన పాపమును క్షమించబడి మన పరిశుద్ధులుగా మారినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. యుద్ధ కుమార్తె మనం ఏం నేర్చుకుంటున్నాం? పరిశుద్ధత నేర్చుకుంటున్నాం. తను ఎలా జీవించింది? ఏ పురుషుడిని ఎరగదంటామా? ఏ పురుషుడు తెలియదంట. తన ఏముంది? రాజ్య కుమార్తెగా తనకి ఏముంది? తన తిట్టడానికి ఏంది? అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ జీవితాన్ని వదిలేసి ఆ కొండ మీదకి వెళ్ళి తన కన్యత్వాన్ని గురించి 2 నెలలు మొరపెట్టింది. అలాగే మోషే కూడా 40 దినములను మొరపెట్టినప్పుడు ఆయన్ని చూడటానికి కూడా ఆయనలో ఉన్న వెలుగుని చూడలేకపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. అలాగే పరిశుద్ధమైన యేసుక్రీస్తు ఎదుట తమను తాము పరిశుద్ధపరిచినప్పుడే పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధమైన క్రీస్తు ఎదురు మనం కూడా పరిశుద్ధులుగా మారాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ లోకానికి మన శరీరము అప్పగిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ లోకానికి మన శరీరాన్ని అప్పగిస్తున్నాం. అయితే యుద్ధ కుమార్తె అలా కాకుండా లోకం నుండి వేరుపడిందంట. యుద్ధ వేరుపరచబడింది. మనం ఏం చేస్తాం? అదేంది? ఈ పాపములు ఇవన్నీ వదిలేసి వేరుపరచబడింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ కొండల మీదకి వెళ్ళింది. కొండల మీదకు వెళ్ళి తన పరిశుద్ధతను కాపాడుకుంది. యుద్ధ కుమార్తెలో మనం నేర్చుకోవాల్సిన మరొక లక్ష్యం అంట. మరొక లక్ష్యం అది ఏంటంటే ఆ పరిశుద్ధతను కలిగి ఉండటం అంట. మనం ఏం చేయాలి? పరిశుద్ధ కలిగి. ఫస్ట్ ఏంటి? తండ్రి చిత్తం. మొదటికి మనం ఏం చేసుకున్నాం? తన తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో యెహోవాకి, ఆ మాటకి లోబడి ఉంది. ఆ లోబడి తత్వం మనలో ఉందా? అసలు లేదు. మనల్ని బలిస్తున్నావు అంటే నన్ను ఎందుకు బలిస్తున్నావు అంటాం. నువ్వు వేరేది బలించుకోవచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు బలిస్తున్నావు అంటావు. అంతే కదా. అలాగే కానీ ఏంటంటే ఆ దేవుడి ప్రేమ తన ఏ పాపం ఎరగదు, తన పరిశుద్ధత ఉంది కాబట్టి తను తను అప్పగించుకుంది. తండ్రి మాటకి నో అని కూడా చెప్పలేదు. ఏం మాట్లాడలేదు. నాకు లోబడే తత్వం ఆ బిడ్డలో ఉంది. అలాగే ఇప్పుడు మనం పరిశుద్ధత గురించి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ కలిగి మన యుద్ధ కుమార్తె తన పరిశుద్ధతను జీవిత కాలం అంతా కాపాడుకుందంట. తన పరిశుద్ధత అంటే జీవిత కాలం. మనం ఉన్నాం. మనం పుట్టిన కాడి నుంచి మనం పరిశుద్ధులుగా ఉన్నామా? పరిశుద్ధులుగా లేవు. మనం జీవించేది పాపంలోనే. ఆ పరిశుద్ధత ఏంటంటే ఒక్క రోజైనా మనం పరిశుద్ధంగా జీవించాము అనుకుంటామా? మనం పరిశీలించుకుంటే పరిశుద్ధంగా యేసు ప్రభు గారిని మనం ప్రేమించాము. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ మనం ఆయన ప్రాణాన్ని ఏ రోజు కూడా ఆ శివుని ఎప్పుడు కూడా మనం ధ్యానించాం. ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. పశ్చాత్తాప హృదయం మనలో లేదు. పరిశుద్ధాత్మ లేదు. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మనలో ఏముంది? పాపం ఏముంది? పాపం వల్ల ఏమొచ్చు? మరణం వస్తుంది. ఆ మరణాన్ని మనం కొని తెచ్చుకుంటాం. దేవుడు పరిశుద్ధంగా ఉన్నవాడు మనం అపవిత్రులుగా మారిపోతున్నాం. యుద్ధ కుమార్తె తన పరిశుద్ధుల జీవితకాలం కాపాడుతుంది. మన యుద్ధ నుండి మనము పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మార్చబడాలి. మన తప్పులను తెలుసుకుని వాటిని ఒప్పుకొని ప్రభువు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ఇక నుంచైనా పరిశుద్ధంగా జీవించే జీవితం మనం జీవించాలి. ఏమన్నా ప్రభు ఏమన్నాడు? ప్రభు మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే ప్రభు మనల్ని స్వీకరిస్తాడు. దేవుడు మన నుండి ఆస్తి కోరలేదు, డబ్బు కోరలేదు, అంతస్తు కోరలేదు. ఏం కోరాడు? పరిశుద్ధత. నీ హృదయాన్ని కోరాడు. నీ హృదయాన్ని దేవుడు ఆలయం. దాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో అనుదినము దేవుడు వాక్యాన్ని ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే దాంట్లో నింపుకుంటామో అప్పుడే మన పరిశుద్ధత, మన హృదయం మన జ్యోతి వెలిగింది. మన వెలుగు ప్రతిరోజు వెలగాలి. ఇప్పుడు గుడ్డుంది, ఇప్పుడు కిరోసిన్ పోయలేదానికి ఏమైంది? ఆరిపోయింది. అనుదినం ఎందుకంటే అది ఆరిపోతుంది అనగా కిరోసిన్ పోస్తాం. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితి దిగజారిపోతున్నప్పుడు దేవుడు వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనం వెలుగు వలె ఉన్నామని దేవుడు వాక్యం చదివిస్తుంది. మనం వెలుగు వలె జీవించాలి. జీవించినప్పుడే మనలో పరిశుద్ధత ఉంటుంది. మనం పరిశుద్ధులమై ఉన్నాం కనుక, యేసుప్రభు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి.
ఇంకోటి ఏంటంటే కొండ అనుభవం మనం కలిగి ఉండాలి. కొండ అనుభవం ఏంటంటే కొండ దగ్గర యేసు ప్రభు గారు ఏం చేశారంటే ప్రార్థించారు. మోసే గారు ప్రార్థించారు. మనం ప్రార్థించినప్పుడే దేవుడు ఆత్మను పొందుకుంటాం, దేవుడు వెలుగును మనం పొందుకుంటాం. ఇస్సాకును బలి ఇచ్చిన కొండ మీద కదా, ఇస్సాకు కూడా తండ్రికి లోబడి ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క మాట కూడా ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. అంత తగ్గింపు స్వభావం కలగాడు. అలాగే మనం మత్తయి సువార్త 4:1-11 చూసుకుంటే యేసు ప్రభు గారి గురించి ఉంటుంది. యేసు ప్రభు గారు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ప్రార్థించిన తర్వాత సాతాను శోధిస్తుంది. ఒకసారి చదువుకుందాం మనం. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను 4:1 నుంచి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడినంట. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమను. అందుకు ఆయన మనిషి రొట్టె వలనే మాత్రమే కాదని దేవుడి నోట వచ్చు ప్రతి మాట వలన దీవించును అని చాలండి. యేసు ప్రభు గారి సాతాన్ని ఎలా గర్జించాడు? వాక్యముతో ఎదురు చెబుతున్నాడు. మనం ఎలా ఉండాలి? మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడే మనం సాతాన్ని ఎదిరించగలం. మనలో పరిశుద్ధత ఉన్నప్పుడే మనం సాతాన్ని ఎదిరించగలం. యేసు ప్రభు కూడా సాతాను శోధించిందని. మరి యేసు ప్రభు గారిని సాతాను శోధించినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు. ఏమంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధుడై ఉన్నాడు. కానీ ఆయన కూడా శోధిస్తుంది, ఆయన కూడా సాతాను శోధిస్తుంది. నీకు ఐశ్వర్యమును ఇస్తాను, ఇది కనపడుతుందంట, ఈ ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానంటాడు. కానీ నువ్వు నా కింద పనిచేయ అంటున్నాడు. కానీ యేసు ప్రభు గారు ఒప్పుకున్నారా? కానీ వాక్యముతో గద్దించాడు. ఏమని గద్దించాడంటే మనుషులు రొట్టె వలన మాత్రమే కాదని దేవుడి నోటి వచ్చు ప్రతి మాట వల్ల జీవితం అని రాయబడి ఉన్నది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఏమంటుంది? నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే కిందకే దూకమంటుంది. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందని అన్నాడు అని రాయబడి ఉన్నది. ఆయనతో చెప్పారు. సాతాను ఏం చేస్తుంది? శిఖరం పైకి తీసుకువెళ్ళి నువ్వు దూకు, నీ దూతతో నిన్ను కింద పడుకోకుండా, నీ పాదముల కింద పడుకోకుండా కాపాడుతుంది అంటుంది. ఏం చేస్తుంది? దూకమంటుంది. మనం కూడా అప్పుడు మనం బాధల కష్టాలు ఉన్నప్పుడు మనం కూడా సూసైడ్ అలాంటివి చేసుకుంటాం. కానీ దేవుడి వాక్కు మనతో మాట్లాడినప్పుడు మనం ఏమంటాం? అప్పుడు ఆ దేవుడు అలాంటి ఆలోచన తీసివేస్తాడు. మనవుడు కూడా ఎంతో మంది చోదిస్తాడు, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇప్పుడు కార్యం జరిగించాలని. అప్పుడు మనం కూడా ఇప్పుడు అన్ని జనులు ఉన్నారు కదా, నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను కాపాడతాడని అంటాడు. ఇప్పుడు కూడా యేసు ప్రభువును కూడా ఏమంటున్నారంటే, నువ్వు శిఖరం మీదకి వెళ్ళినప్పుడు, నువ్వు కిందకు దిగినప్పుడు నీ పాదములు రాయితో తగలకుండా దేవదత్తలు వచ్చి పట్టుకుంటారంట. అలాగే ప్రభు అందుకే యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట
రాయబడి ఉన్నదని వారితో చెప్పినట్ట. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నువ్వు నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పిన. ఏమంటుంది? ఈ లోక రాజ్యములు నీకు ఇవ్వాలంటే ఏమన్నా సాధన, నువ్వు నాకు సాగిలపడాలి అన్నాడు. ఏమన్నాడు? ఈ రాజ్యం మనలో కూడా అంటారు కదా చాలా మంది, నీకు ఏదైనా కావాలంటే కాళ్ళు మొక్కాలని. ఇప్పుడు ఏముంది, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే కదా, అలా మోకరించమని. అలాగే యేసు వారి తర్వాత వచ్చారు. యేసు వారితో సాతానా బొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలను అని రాయబడి. ఏమన్నాడు? మన దేవుని ప్రభువుకి మొక్కి ఆయన మాత్రమే సేవించు అన్నాడు. ఏమన్నాడు? ఆయనకు మొక్కమన్నాడు కదా. ఇప్పుడే ఉన్నాడు, ప్రభువుకి దేవునికి నువ్వు మొక్కి ఆయన మాత్రమే సేవించమని చెబుతున్నాడు. అంతటా అపవాది నన్ను విడిచిపోయి ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసినట్ట. యేసు ప్రభుగానే ఎన్నో శోధనలకు గురి చేసినప్పుడు కానీ ఏం చేశాడు? వాక్యం అనే ఖడ్గముతో సాతాన్ని ఎదిరించాడు. మనం కూడా మన వాక్యం అనే ఖడ్గం మనం ఎప్పుడైతే మనలో ఉండిద్దో మనం కూడా ఈ లోకంలో జరిగే శోధన మనం జయించగలుగుతాం. మనలో వాక్యం ఉన్నప్పుడే మనం జయించగలుగుతాం. యేసు ప్రభు ఎలా అయితే ప్రార్థించారు, ఎలా అయితే పరిశుద్ధులుగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే ఇంకోటి యువతకు మాత్రం మనం నేర్చుకునేది ఏంటంటే ఎత్తబడే సంఘముల గురించి మనం నేర్చుకున్నాం. సాదృశ్యంగా కనబడుతుందంట. ఎత్తబడే సంఘంకి సాదృశ్యంగా కనబడుతుందంట. సంఘము ప్రభు యొక్క రెండవ రాకల్లో ఆకాశము ఆయన వరుడుగా వచ్చుచున్నప్పుడు పెళ్లి కుమార్తెలు వధువుగా కన్నిగా తను సిద్ధపరచుకొని ప్రభు కోసం, ప్రభు అయిన యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాయంట. ఏం చూస్తున్నా? ఎదురు చూస్తున్నాయంట. బైబిల్ కూడా అదే చేస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తును కలుసుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు బుద్ధిగల కన్యకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే బుద్ధిగల కన్యకులు దేవుడి కోసం ఆ దేవుడి కొడుకుని ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎలా ఉండాలి? విశ్వాసం, ఆయన ఎందుకు విశ్వసించి మనం జీవించాలి. మన జీవితంలో ఏది కొన్నా కానీ దేవుని ఎందుకు నమ్మకం ఉంచాలి. ఆయనే నిజమైన దేవుడని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, మన పాపమును ఒప్పుకొని దేవుడే మన దిక్కు ఆయన తప్ప మనం ఎవరు కాపాడలేదు. ఈ లోకం నుంచి కాపాడేవారు ఎవరు? దేవుడే. మనం ఎలా జీవించాలో పరిశుద్ధంగా జీవించాలి. అలాగే లోక సువార్త 19:10 ఒకసారి చూసుకున్నాం. నశించిన దాన్ని ఎదురు రక్షించడానికి మనుషుల కుమారుడు వచ్చినని. మనుష్య కుమారుడు అంట మనం నశించేదాన్ని వెతికి రక్షించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తారు. మనం నశించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతికి, మనం ఎక్కడైతే ఉంటామో ఆయన మన దగ్గరకు వచ్చి మనం రక్షిస్తారంట. దేవుడు ఏం చదువుతాడు? తన రాకడ కోసం మనం సిద్ధపడగలం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అన్నాడు. ఆయన వచ్చుచున్నాడంట. మేఘవాహనుడై వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలంట. మన జీవితం మనం మార్చబడి ఉండాలంట. క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతునంటారు. క్రీస్తు ఏంటి? మన పాపముల నిమిత్తమే మరణించాడు, సిలువ వేయబడ్డాడు. దేవుడు చేయి విడిచినప్పుడు కూడా, యెహోవా తన తండ్రి తన విడిచినప్పుడు కూడా ఆయన మన పాపను మోసినప్పుడే చేయి విడిచాడు. ఆ పాపములు ఆయన మనం మోస్తున్నాడు కాబట్టి ఆ పాపంలో ఉన్న చోట యెహోవా ఉన్నాడు. పరిశుద్ధత ఉండదు. మన పాపల కొరకు ఆయన రక్తము కాల్చాడు. ఆయన రక్తతోనే మనం పరిశుద్ధపరచు. పాత నిబంధనలో ఉండదు. గొర్రె పిల్ల రక్తముతోనే అక్కడ
అక్కడ పరిశుద్ధపరచబడ్డాడు. మనం కూడా గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు గారు. ఆయన మన కోసం మరణించాడు, ఆయన రక్తముతో మనల్ని కడిగాడు. అలాగే ప్రభా ఇప్పుడు యోధ కుమార్తె కూడా పరిశుద్ధంగా జీవించింది. తన కన్యత్వాన్ని దేవుడికి అప్పచెప్పాడు. మనం ఎలా ఉండాలి? మన కన్యత్వాన్ని మన లోకంలో ఏ పాపంలో చేయక, లోకంలో ప్రభా లోకాశలు మన శరీర కోరికలు మన జీవితం, మన కన్యత్వాన్ని దేవుడికి అర్పించినప్పుడే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఎలా పరిశుద్ధంగా జీవించాలో నేర్చుకున్నాం. పరిశుద్ధంగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు. అలాగే యుద్ధ కుమార్తె తన తండ్రి చిత్తానికి లోబడి ఉంది. యేసు ప్రభు కూడా తన తండ్రి చిత్తానికి లోబడి మనల్ని రక్షించడానికి బలి అయ్యాడు. ఆ శిలువలో బలి అయి ఉన్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? మన జీవితంలో కార్యం జరగాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మన జీవితం కార్యం జరగాలంటే మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఆయన కార్యం చేస్తాడు. ఆ కార్యానికి మనం అర్హులమా కాదా? మనం ఎలా మన జీవితాన్ని మనం ఒకసారి సరిచూసుకోవాలి. దేవుడు జీవిస్తాను అన్నాం, కానీ ఆ దేవునికి మనం అర్హులమా కాదా? అర్హులం అయితే దేవుడు జీవిస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థితిలో జీవిస్తాడు. నీ జాబ్ విషయంలో ఏంటి, ఎక్కడైనా నీ ఆఫీసులో అంటే నిన్ను గొప్ప సాక్షిగా, నీ సంఘంలోనైనా నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాను అంటున్నాను. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? కొంతసేపు దేవుళ్ళు, కొంతసేపు పాపం. అలా మన జీవితం అలా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాం. మనం కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం యోధ కుమార్తెను స్వాదర్శంగా మనం తీసుకోవాలి. తను ఎలా జీవించిందో మనం కూడా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే మనం పరిశుద్ధంగా ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి మనం అర్హులుగా ఉంటాం. అలాగే ఆ యోధ జీవితంలో కూడా అలాగే దేవుడు నిలబడ్డాడు. యోధ కూడా పరిశుద్ధుడు. ఎవరు లేకపోయినా కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. తన గురించి ఎబ్రీలు గ్రంథంలో ఒక మాట రాసింది. ఎబ్రీ గ్రంథం 11:13 32 ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యుక్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించినకు ఏమంటున్నాడు? ఈ ప్రవక్తల గురించి యుక్త పేరు కూడా ఉందండి. యుక్త ప్రవక్తల గురించి అంట సమయం చెప్పదు. ఎవరో చూస్తున్నారు? అపవస్త్రులైన పౌలు అంట. ఇది చేసిన కార్యముల గురించి చెబుతున్నారంట. ఇశ్రాయేలుగా 10వ అధిపతి అంట. ఎవరు? యుక్త. 6 సంవత్సరాలు పనిచేశాడంట. ఇశ్రాయేలును పాలించాడు 6 సంవత్సరాలు. ఈ రోజు మనం తెలుసుకుంది ఏంటంటే, ఎవరైతే కష్టాలు, ఎవరైతే ఈ లోకం నుంచి త్రోసివేస్తాడో దేవుడు నిన్ను నిలబెడతాడు. అలాగే మనం చేసిన పాపం దేవుడి విరుద్ధంగా మనం చేసి ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు కూడా మనం చూసి శ్రమలో కలిగినప్పుడు దేవుడు ఆశించే దేవుడు ఏమన్నాడు? మీరు పాపంలో ఇంకా ఉండినా దేవుడు ఏమన్నా అపహసిస్తున్నా. మీకు శ్రమ కలిగినప్పుడే దేవుడిని మీరు దేవుడు ఎందుకు వచ్చారు కదా. దేవుడు ఏమన్నా మీ జీవితంలో నీకు కార్యం చేయాలి. ఏ పాపంలో అయితే నువ్వు పడ్డావో ఆ పాపమే నిన్ను రక్షించు. నువ్వు ఏ లోకమనే ప్రేమలో పడ్డావో ఆ ప్రేమ నిన్ను రక్షించిన అంటున్నాడు. ఈ లోక దేవతలో మీరు ఏదైతే పూజిస్తున్నారో ఆ దేవతలే నేను అలా మనం ఉండకుండా దేవుని నమ్మకంగా మనం జీవించాలి, పవిత్రంగా జీవించాలి. యోక్తాను దేవుడు ఎలా అయితే నిలబెట్టాడో ఈ రాత్రి మనల్ని దేవుడు కూడా అలాగే నిలబెడుతున్నాడు. ఆ యుద్ధ కుమార్తెని ఎలా అయితే పరిశుద్ధంగా నిలబెట్టాడో మనల్ని కూడా పరిశుద్ధంగా నిలబెడుతున్నాడు చెబుతున్నాడు. అలాగే ఇంతతో ముగిసింది ఈ వాక్యం. దేవుడు దీవించగలరు. అందరూ మోకరించినట్లే ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల, మహిమ గల దేవ ప్రభా, ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవ ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలతో ఏదైతే మాట్లాడారో ప్రభా అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా తన తండ్రికి ప్రభా లోబడి తన తల్లిదండ్రుల్ని సన్మానించే తత్వాన్ని వాళ్ళకి దయచేదేవా, సన్మానించే తత్వాన్ని వాళ్ళకి దయచే ప్రభా. దేవా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చుగా ప్రభా. వాళ్ళ మార్చుదేవా, పరిశుద్ధులుగా మార్చుదేవా. నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నారు దేవా. యుద్ధ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు, కానీ
ప్రభా నువ్వు నిలబెట్టావు ప్రభా, గొప్ప నాయకుడిగా నిలబెట్టావు ప్రభా. ఎవరైతే అవమానించో వాళ్ళని ఆయన కాళ్ళ కింద తెచ్చావు ప్రభా. ఈ లోకంలో ప్రభా తండ్రి మేము కూడా మమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళందరి ముందు గొప్ప సాక్షిగా నిలబెడుతున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నావు దేవా, నీకే వందనాలు తెలియజేస్తున్నావు ప్రభా. యేసు ప్రభు గారు చెప్పిన విధంగా నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవనం ప్రభా తండ్రి. ఆ సత్య మార్గంలో మేము నడిచేవాళ్ళం ప్రభా. ప్రభా తండ్రి ఆ జీవంలో అనుదినం మేము పొందుకునే వారుగా మమ్మల్ని మార్చేదేవా, నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రభా దేవుడు ప్రభా నీ జీవితంలో ఏదైనా తీసివేశాడంటే ప్రభా దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు నీ ఎందుకు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మీరు తెలుసుకోండి. మన జీవితంలో ఏదో కోల్పోయి ఉన్నాక దేవుడు ప్రభా మన జీవితంలో మనం సేకరించినప్పుడే మన ప్రభా పరిశుద్ధులుగా మారుతాం. కృపాశక్తి సంపన్నుడా నీకు వందనాలు తెలియజేస్తున్నా దేవా, నీకు వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నా దేవా. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా మా జీవితంలో ఫలించబడాలి ప్రభా తండ్రి. ఫలించే వారు మా హృదయం ప్రభా తండ్రి, ఆత్మ అనుదినం ప్రభా తండ్రి వెలిగించబడాలి ప్రభా. ఈ లోకంలో మేము నశింపగా ప్రభా నీ కొరకు ప్రభా తండ్రి ప్రభా వెలుగు వారుగా మమ్మల్ని మార్చేదేవా, వెలుగు మార్గం మమ్మల్ని నడిపిస్తున్న బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని నమ్మి ఉన్నాము ప్రభా తండ్రి. ప్రభా తండ్రి నేను నమ్మిన వాళ్ళని ఎవరిని సిగ్గుపరిచిన ప్రభా తండ్రి. యువత జీవితంలో న్యాయం చేసే ప్రభా, తన పక్షం న్యాయం తీర్చేవాడు నీవే కనుక ప్రభా నీకు వందన మా జీవితంలో ప్రభా న్యాయం తీర్చుతున్న బట్టి నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా ప్రభా తండ్రి. మేము పరిశుద్ధంగా ఉండడానికి ప్రభా నీ ఎదుట ప్రభా నిలిచి ఉన్నాం ప్రభా. ప్రభా తండ్రి ఈ క్షణం మమ్మల్ని పరిశుద్ధంగా మాలో ఏ పాపం ఉందో, ఏ రోత జీవితంలో ఏ చీకటి శత్రువులో మా నుంచి తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నా దేవా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభా. నమ్ముటానికి వలన అయితే నమ్ము వారికి సమస్తంగా సాధ్యం ఉన్నా ప్రభా. మేము నిన్ను నమ్మి ఉన్నాం ప్రభా, నిన్ను విశ్వసించి ఉన్నాం ప్రభా. మా జీవితంలో కార్యక్రమాలు జరిగించే ప్రభా. ఇక్కడ ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును దయచేదేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నా దేవా ప్రభా. జాబు లేని వాళ్ళకు జాబును దయచేదేవా, వాళ్ళ కష్టానికి ప్రతిఫలమును దయచేదేవా ప్రభా. నిన్ను ఆశీర్వదించు ప్రభా. వాళ్ళ ప్రభా వచ్చి ఉన్నారు ప్రభా, వాళ్ళ జీవితంలో కార్యములు జరిగిస్తున్న బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నావయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనసారా అడిగేస్తున్నాం తండ్రి, ఆమేన్. సెలవు రక్తమేయించి ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును, అపాధికుల నశింపు ప్రభు యేసు రక్తమే జయం, సెలవు రక్తమే